హలో, ఎక్కడికి వెళ్తున్నారు? హీరోని చూడ్డానికా? అయితే ఇలా రండి, మన హీరో ఉండేది ఈ బల్ల మధ్యలోనే. అరే అవునండి, ఇటువంటి బల్లని మనం అన్ని పోలీస్ స్టేషన్స్లో చూడడం సహజమే. ఈ బల్లేమి వాటతరవే ఇక్కడికి రాలేదు. మనలాంటి మనుషులు అక్కడక్కడ చేసిన చిన్న చిన్న తప్పులే కారణం. ఇక్కడున్న ప్రతి బండి వెనక ఒక్కొక్క కథ ఉంది. చెప్పాలంటే మనుషుల కంటే బల్లకే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ బల్ల మధ్యలో ఉన్నటువంటి డుట్టు అనే ఈ బైక్ డుట్టు ఇక్కడికి రావడానికి కారణమైన పయనాల్ని, దాంతోపాటు పయనించిన వాళ్ళ జీవితంలో జరిగిన ముఖ్యమైన విషయాల్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం. డుట్టు మాట్లాడలేకపోయినా ఈ పయనమంతా డుట్టు వైపు నుంచి చూస్తున్నప్పుడు దాని ఫుల్ ఫీలింగ్స్ని మనం కూడా అప్పుడప్పుడు వినొచ్చు. ఈ డుట్టు ఇక్కడికి రావడానికి గల కారణం ఒక ముగ్గురు నడిపినటువంటి అఫీషియల్ జర్నీ అండి. నాశనం అయిపోతారా? మీ వల్ల ఊర్లో పరువు పోతుంది. మా తలరాత. వీడే రఫీక్, తోపుడు బండిలో పనిచేస్తూ ఉంటాడు. రోజు ఉదయాన్నే ఈ కాలనీలో ఉన్న వాళ్ళని లేపేది వీడే. కొన్ని సందర్భాల్లో వీడిని చూస్తే పసి బిడ్డ కూడా జడుచుకుంటుందండి. ఎదవ కడుపుకేం తింటూ ఉంటాడో ఆడు కడుపు బద్దలైపోను. సరేరా సరేరా, ఏడకు నా బంగారం. తను బాత్రూమ్కి వెళ్ళే టైం తెలిస్తే తర్వాత బాబును పడుకోబెట్టేదాన్ని. ఏడకు నన్ను ఏడకు. వీడు లైఫ్లో చేసే ముఖ్యమైన పని ఏంటంటే ఇద్దరు ముగ్గురు అమ్మాయిలతో చాట్ చేసి మాట్లాడతాడు, కాల్ చేస్తాడు, మధ్యలో పడుకుంటాడు. రాత్రంతా కష్టపడి సంపాదించిందంతా ఆ అమ్మాయిలకి ఖర్చు పెడతాడు. ఎందుకంటే ఏనాటికైనా వాళ్ళని పడేస్తాడనే ఆశ. ఆ ఆశే వీడి జీవితాన్ని తలకిందులు చేస్తుంది. వీడు అరుణ్ రైల్వే స్టేషన్లో 2 వీలర్ పార్కింగ్లో పనిచేస్తూ ఉంటాడు. కానీ వీడిచ్చే బిల్డప్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ కన్నా ఎక్కువగా ఉంటాయి. రేయ్, లైట్ ఆఫ్ చేయరా, లైట్ ఆఫ్ చేయరా పంది. నా అదృష్టం కొద్దీ వెనకాల చూశాను. వీడే కృష్ణ. ఈరోజు ఒక హోటల్లో పనిచేస్తున్నాడు. రేపెక్కడ పనిచేస్తాడో వాడికే తెలియదు. వీడు పనిలో చూపించే సిన్సియారిటీ వల్ల వీడికి వచ్చే ప్రతి సమస్యకి తలుపు తట్టేది ఈ గుమ్మం దగ్గరే. ఈమె స్వాతి. ఏంటి పేస్ట్ లేదంటే పళ్ళు తోముకోవద్దు. ఏ ఇవ్వవే, లేదంటే కిస్ ఇచ్చేటప్పుడు కంపు కొడుతుంది. చిపో, నిన్నెవరు కిస్ చేస్తారు? పోరా, పొద్దున్నే వచ్చేస్తాడు. ఫ్యూచర్లో కృష్ణతో జీవిస్తుందనే నమ్మకంతో ఇప్పుడు చేసే పనితో పాటు టీఎన్పీసీ ఎగ్జామ్ కూడా చదువుతుంది. ఇక మనం చూడబోయేది వీళ్ళ జీవితంలో జరిగిన ముఖ్యమైన సంఘటనల్ని. స్ప్రే కూడా కొంతవరకే పనిచేస్తుందిరా. ఎప్పుడైనా స్నానం చేస్తేనే కదా. తీసిరి కొట్టు. రే, నువ్వు ఇంకా పనికి వెళ్ళలేదా? ఇంకా చేతిలో ఫోన్ పెట్టుకోనున్నావు. వాళ్ళు బర్త్డే సెలబ్రేషన్ కి వెళ్తున్నారు. బర్త్డే సెలబ్రేషనా? ఎవరికి బర్త్డే? మన రఫీక్ గర్ల్ ఫ్రెండ్ మంజు బర్త్డే. నీకు ఇంకో విషయం తెలుసా? ఈ సంవత్సరంలో తనకి 4వ బర్త్డే. ఆ పిల్ల బర్త్డే కంటే నువ్వెందుకు వెళ్తున్నావు? మొద్దు, నువ్వు అసలు మారవా? ఈ నెలలో మాత్రం నువ్వు ఎన్ని లీవులు వేసావో తెలుసా? ఏయ్, ఈ పని కూడా పోయిందనుకో, నువ్వు రేపు అడుక్కోవాల్సిందే. రే, నువ్వు వచ్చే పని అయితే త్వరగా టిఫిన్ చేసిరా. ఈ వేస్ట్ గాడు బాత్రూమ్ లో ఉన్నాడే, దీన్ని మనం ఎలా ప్రశాంతంగా తిండం? హే, ఇక్కడ గమ్మేమైనా ఉందా? రే రఫీక్, ఏంట్రా? వస్తున్నావేంట్రా? ఏ, నేను తినాలి. నా పని పూర్తవుతుంది, నువ్వు తినే. కర్మ, చెత్తనాయాలు. రాఘవారు ఇప్పుడే వస్తున్నావా? అవునయ్యా. వెళ్ళి ప్రేమంతా కురిపించేసిరా, మీ నాన్న వస్తున్నా. రే ఆదమోహం, ఎక్కువ మాట్లాడుకో. టైంకి వచ్చేసినట్టున్నావు. నానా, నేను దోశ వేసి అక్కడున్న బాక్స్ లో పెట్టాను. నువ్వు అన్నం పెట్టుకుంటే చాలు. సాంబార్ అక్కడే ఉంది, సరేనా? సరేనమ్మా. ఇంకో విషయం, గ్యాస్ అయిపోయింది. కృష్ణతో చెప్పు, ఇంకో వారం వరకు గ్యాస్ రాదు. ఏ, కృష్ణ పనికి పోలేదా? పనికంతా వెళ్ళలేదు, రూమ్ లోనే కూర్చో ఉన్నాడు. లీవ్ వేసి ఎవరో అమ్మాయి బర్త్డే అంట, అందుకు వెళ్ళాలంటున్నాడు. అమ్మాయి బర్త్డేనా? ఎవరది? నాన్నా, వాడి దగ్గర దాని గురించి అడక్కు. ఇవాళ లీవ్ పెట్టేశాడుగా, కుదిరితే వెళ్ళి గ్యాస్ తీసుకురమ్మను. అమ్మా, నువ్వే వెళ్ళి గ్యాస్ తీసుకురామని చెప్పొచ్చు కదా. లేదు నాన్న, నేను తనతో చెప్పాననుకో మరోలా అనుకుంటాడు. నువ్వు చెప్తే చేస్తాడు. సరే, ఇదని తిన్నాడా? నువ్వే అడుగు. తిన్నాం వెళ్ళండి.
సరే నేను వస్తాను. అలాగే అవును రోజు వచ్చేటప్పుడు ఎందుకు తాళాలు ఇచ్చొస్తున్నావు? అందరూ బయటికి వెళ్ళండి. జనక మేము వెంటనే బయటికి వెళ్ళాలి. రే రే త్వరగా వెళ్ళి స్నానం చేయరా. అబ్బచ్చి, దరిద్రులు ఎలా పెట్టుకున్నారో చూడు. రోజు లేటుగా వస్తారు కదా, ఈ రోజు ఏంటి త్వరగా వచ్చారు? మీ ఇష్టానికి వచ్చి నేను పని చేయాలంటే ముందు నా జీతాన్ని కరెక్ట్గా ఇవ్వాలని తెలుసుకోండి. ఇప్పటికి 3 నెలలు అయింది. ఈ నెల కూడా ఇవ్వలేదు అనుకోండి, నా తడాక అప్పుడు చూపిస్తాను. మేము తట్టుకోలేంలే. ఇయ్యలేదు. త్వరగా బయలుదేరండి, నేను ఈ పని చేసుకుని వెళ్ళాలి. మేము ఇక్కడ ఉంటే ఇబ్బంది ఏంటి? మీ పని మీరు చేసుకోవచ్చుగా. నువ్వు ఇక్కడే ఉండక్కర్లేదు. నువ్వు ఇక్కడ ఉంటే నీ కళ్ళు ఎక్కడ ఉంటాయో నాకు బాగా తెలుసు. నువ్వెందుకు నవ్వుతున్నావు? నీతో కలిపే చెప్తున్నాను. చేతిలో సెల్ ఫోన్ పెట్టుకుని నన్ను వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టాలని చూస్తున్నావా? అయ్యో ఇదేంటి కొత్త గొడవలా ఉంది. వీళ్ళకి నా మాటలు కొంచెం కూడా అర్థం కావట్లేదు. నాంపల్లి ఒక టికెట్ ఇవ్వండి సార్. టికెట్ ఇదిగోండి, పట్టుకో. ఏమ్మా, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? అయ్యో, డబ్బులు ఇవ్వు. అబిడ్స్ ఒక టికెట్ సార్. ఇక్కడ ఒకరికి నువ్వు బాగా నచ్చావురా. ఎవరు? చిల్లర ఎక్కడ్రా? ఎక్కడ్రా? చెప్పరా. లేకుండా 500 ఇక్కడ్రా. ఎలాగమ్మా? సార్ నేను మళ్ళా తీసుకుంటానే సార్. పదరా. ఇదే అయిపోయింది. ఒక పదరా. ఏంట్రా ఇది? ఏయ్, ఈ రోజు లుంగి కట్టుకొచ్చారు. వాళ్ళని అటాక్ చేస్తే బుద్ధిగా ప్యాంట్ వేసుకోవచ్చుగా. దీన్ని కట్టుకోవడానికి ఒక ఎక్స్పీరియన్స్ కావాలరా. రేయ్, జాగ్రత్త, ప్రేమ జాగ్రత్త, కోసం ఎంత జాగ్రత్త. రిస్క్ తీసుకోవచ్చు, తీసుకోవాలి. అప్పుడే రిజల్ట్ వస్తుంది. తన బర్త్డే రోజు నన్ను ఈ గెటప్ లో చూసి దిమ్మ తిరిగేలా షాక్ అవుతుంది చూడు. అల్లా దయ చూపిస్తాడు. అర్థమైందా? నీ ఫిగర్ చెప్పిన ప్లేస్ వచ్చింది. ఇక్కడ అన్నా, బండి అప్పన్నా దిగాలి. స్టాప్ రాలేదయ్యా. అయ్యో అన్నా, బండి అప్పండి, నేను ఇక్కడ దిగాలి అర్జెంటు. అంత అవసరం ఉంటే దూకే. ఈడు ఎక్కడ చెప్తే అక్కడ ఆపాలంట. అవును మామా, టికెట్, దూకేరా. టికెట్. ఇంకెవరు అప్పుడే తీసుకోవాలి మంచి టికెట్? రిజల్ట్ వస్తుంది. కరెక్టేగా? కొంచెం ముందుకెళ్తే చెకింగ్ వస్తుంది. కమాన్, త్వరగా రారా. దూకరా. రే, 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 ఊడిపోయిందిరా, ఊడిపోయిందిరా, రే. హాయ్ మంజు. హ్యాపీ బర్త్డే మంజు. మంజు అన్నా బస్ ఆపన్నా. తొందరగా వెళ్ళండి. తీసుకెళ్ళండి. Oh, Jesus. నమస్తే సిస్టర్. అయ్యో, ఏం చేయాలో అర్థం కావట్లేదు. సార్ సార్ సార్, లిఫ్ట్ లిఫ్ట్ సార్. రేయ్ రఫీకు. కూర్చోరా. రా రా బాబు. రే, 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 రఫీక్, రారా, ఎక్కరా, ఎక్కెక్కు, ఎక్కు, ఎక్కరా. మంజు ఏముందిరా? ఏ మంజురా బాబు, మొత్తం అంత పోయింది. ఆ అమ్మాయికి షాక్ ఇస్తానన్నాడ్రా, కానీ ఇలాంటి షాక్ ఇస్తాడని నేను అస్సలు అనుకోలా. రే బావా, ఆ టైంలో మంజు రియాక్షన్ ఎలా ఉంది? ఆ అమ్మాయి అక్కడికి వచ్చిందిరా, కానీ వీడి వాలకాన్ని చూసి అడ్డించటే పారిపోయిందిరా. ఆ తర్వాత రియాక్షన్ అక్కడ కాదు, వీడి ఫేస్ లో. బాగుందిరా. నా డబ్బులతో మందు తాగి నన్ను ఎక్కిరిస్తారా? కానివ్వండి కానివ్వండి, లాగించండి. చెయ్, దరిద్రపు ఫోన్ ఇది. మెసేజ్ వెళ్ళి చేరనంటుంది. కస్టమర్ కేర్ కి వెంటనే కాల్ చేసి 4 చీవాట్లెట్టు, తర్వాత దానికి అదే మెసేజ్ వెళ్తుంది. ఈ టైంలో ఎవరయ్యా నిన్ను తిట్టేది? కూర్చోండి. ఈ పార్టీకి ఏంటి కారణం? దుఃఖమా సంతోషమా? మీకు తెలీదా? అది ఊరంతా తెలిసిన విషయం. ఈ రోజు వీళ్ళెవరు మంజు బర్త్డే. కొట్టేనంటే ఇంతసేపు ఏడిపించింది చాలదా? ఇది కాకుండా ఈ విషయం అందరికీ చెప్పాలంటరా? ఒకటి పీకేనంటే ఏరా రఫీక్, కింద మనుషులు ఉన్నారా? అసలే మీరు ఇక్కడ ఉండటం చాలా మందికి ఇష్టం లేదు, తెలుసు కదా? అనా, కింద ఎవరో ఉన్నారని మా సర్దాలు మానుకోవాలా? మాది మేము కడుతున్నాం, వాళ్ళు కడుతున్నారా? అవునయ్యా, సరే, కానీ మన పని మనం చెయ్యాలి కదా. ఇలాగే పార్టీ, ట్రీట్, సెలబ్రేషన్ అని తరచుగా లీవ్ తీసుకుంటే ఉన్న పని కాస్త పోతుంది కదా. అప్పుడు బొవ్వకేం చేయాలి? ఈరోజు జార్జిని కలిశాను. రేపు బాడుగా ఇవ్వని వాళ్ళందరినీ ఖాళీ చేయిస్తాట. అది చెప్పిపోవడానికే నేను ఇక్కడికి వచ్చాను. వాడు పేడ మొహము. వాడు ఎప్పుడు అలాగైనా చెప్తూ ఉంటాడు, నువ్వు వదిలేనా? అవునయ్యా, వాడిది పేడ మొహమే, కానీ మనం ఇవ్వాల్సిన అద్దె ఇవ్వాలి కదా. అదే కదా మర్యాద. ఏదైతే నేను సెలబ్రేషన్ బాగా చేసుకోండి. నేను బయలుదేరుతున్నానయ్యా. కృష్ణ, ఏంటి మొహం అలా పెట్టుకున్నావు? నేను చెప్పిందంతా మనసులో పెట్టుకోకు. ఈ వయసులో ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తారు? సెలబ్రేషన్ కంటిన్యూ చేసుకోండి. లాగించండి, లాగించండి. ఓకే, గుడ్ నైట్ బాయ్స్. గుడ్ నైట్.